హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మార్నింగ్ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, వర్షం అయితే పడింది. అందుకని చెప్పేసి టిఫిన్ అయితే ఉగ్గాని బజ్జీ చేసుకున్నాము. అది ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం పోపు వేగిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు 1 నిమిషం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అది ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోని మనకి బొరుగులకు సరిపడా మిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా టమాటా కూడా వేసుకోవాలండి. బొరుగుల్లో టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇవి కొంచెం వేగించుకోవాలండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ బొరుగులు కానీ రెడీ చేసేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా కర్ణాటక సైడ్ అంతా ఉగ్గాని ప్లస్ బజ్జీ ఇస్తుంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ నేను బొరుగులకు సరిపడే ఉప్పు తగినంత వేసేస్తున్నానండి. ఇంకా మళ్ళీ వేయకుండా ఒకేసారి మిరపకాయల్లో ఉల్లిగడ్డలో వేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే అవి తొందరగా మగ్గుతాయి. అలాగే మనం తిన్నప్పుడు కూడా చప్పగా ఉండగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అవి మగ్గే వరకు మనము ఎంత క్వాంటిటీ తీసుకున్నారనేది బొరుగులు తీసుకొని అలాగే ఏదైనా పుల్లలు ఉన్నాయేమో అని చూసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ బజ్జీ చేస్తున్నాను కాబట్టి బొరుగులు కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. దానికి అది తిన్నప్పుడు కొంచెం ఇది తక్కువ తింటాం కదా, సో కాబట్టి దానికి సరిపడా నేను ఇద్దరికి చేస్తున్నాను. బొరుగులకు కానీ అనేది క్వాంటిటీ ఒక సేర్ వరకు పడుతుందండి. ఒక 2 వరకు తినొచ్చు. ఇలా మిర్చి బజ్జీతో అయితే ఇక్కడ నేను మామూలు బొరుగులు తీసుకుంటున్నాను. కర్నూలు బొరుగులే ఎక్కువ చేసుకుంటాము, కానీ మామూలు బొరుగులు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా కర్నూలు బొరుగులు దొరకక వాళ్ళు ఇలా చేసుకుంటారు. బాగా నచ్చాయి. అందుకే ఈసారి మేము మామూలు బొరుగులతో ట్రై చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. మరీ కర్నూలు బొరుగులు అంతా నానబెట్టుకోకపోయినా సరే కొంచెం తక్కువ టైం అనేది నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయండి. అయిన తర్వాత ఇప్పుడు ఒక 8 నిమిషాలు కొంచెం టైం అనేది ఇచ్చిన తర్వాత అప్పుడే మనం బొరుగులు పట్టుకుంటే మెత్తగా అనిపిస్తాయి. అప్పుడే వాటర్ నుంచి బాగా నీళ్లు పిండేసి పక్క స్ట్రెయిన్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై అయిపోయిన ఈ మిరపకాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా, టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ బొరుగులు కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నాకు పసుపు తక్కువ అనిపించిందండి, అందుకే నేను ఇక్కడ మళ్ళీ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. అలాగే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, పప్పుల పొడి. అలాగే ఎండు మిరపకాయలని తర్వాత జీలకర్రని 3ంటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా చాలామంది ఇంతకుముందు అయితే పప్పుల పొడి ఒకటి వేసుకుంటుంటుంది, కాకపోతే ఇప్పుడు అమ్మ చెప్పింది జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలను 3ంటిని గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి. జీలకర్ర అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అలాగే ఈ బొరుగులకు సరిపడా నిమ్మకాయ కూడా వేసి కలిపేసి పెట్టేసుకోవాలండి. అది కొంచెం మగ్గే వరకు చెప్పాను కదా, బజ్జీ ఉగ్గాని కాంబినేషన్కి బజ్జీ అని చెప్పాను కదా, ఇక్కడ బజ్జీ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నేను మిర్చి బజ్జీలు ఎలా చేయాలనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. చూసారు కదా, బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. మార్నింగ్ అయితే కొంచెం చల్లగానే ఉందండి, అందుకని క్లైమేట్కి అలాగే మా టిఫిన్కి సూపర్ మ్యాచ్ అయ్యింది. అందుకని చెప్పేసి ఈరోజు బొరుగులు కానీ చేసుకున్నాము. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో వేడివేడిగా ఉగ్గాని అలాగే ఇంకో స్టవ్ పైన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. తినడానికి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా పఫ్డ్ రైస్ అంటారు కదా చాలామంది. ఇది కొద్దిగా మనకు కావాలంటే పప్పుల పొడి లేదా బుడ్డల పొడి, లేదు అంటే మామిడికాయ చట్నీతో కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఎవరెవరికి నచ్చుతుందో ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.